హాయ్ ఫ్రెండ్స్, మరి భారతదేశంలో బ్రిటిష్ వారి ఆక్రమణలు అనేటువంటి టాపిక్ను మనం డిస్కస్ చేస్తున్నాము. అందులో భాగంగా గతం క్లాసులో మొఘలుల కాలంలో ఢిల్లీని ఆంగ్లేయులు ఏ విధంగా ఆక్రమించారు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. 1707వ సంవత్సరంలో ఔరంగజేబు మరణంతో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. అసమర్థులైనటువంటి మొఘల్ పాలకుల చేతిలో ఏ విధంగా మొఘల్ సామ్రాజ్యం బలహీనపడి చివరికి ఈ మొఘల్ చక్రవర్తులు పెన్షన్దారుల కింద మారి పెన్షన్ కోసం బ్రిటిష్ వారిని అడిగేటువంటి స్థితికి దిగజారారు. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా 1857వ సంవత్సరంలో జరిగినటువంటి ఈ సిపాయిల తిరుగుబాటులో సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహించి ఢిల్లీలో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహించి 1858వ సంవత్సరంలో బందీగా రంగూన్కి పంపబడ్డాడు. 1862వ సంవత్సరంలో అతను మరణించడంతో మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా అంతమైంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఇక బ్రిటిష్ వారి భారతదేశ ఆక్రమణలో భాగంగా ముందుగా బెంగాల్ ఆక్రమణ నుంచి వీళ్ళ యొక్క ఆక్రమణలు అనేవి ప్రారంభమయ్యాయి. అంటే భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ఆక్రమణలు మనం కనుక ఒకసారి చూసినట్లయితే మొఘల్ సామ్రాజ్య పరిపాలన ఔరంగజేబు మరణానంతరం అనేక చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాల కింద విభజింపబడ్డాయి అని చెప్పి మనం చదువుకున్నాం. అంటే హైదరాబాద్ లాంటి అతిపెద్ద రాజ్యం దగ్గర నుంచి 27 మంది జనాభాతో ఉన్నటువంటి బిల్బరీ లాంటి చిన్న చిన్న రాజ్యాలు, అనేక రాజ్యాలు, దాదాపుగా ఒక 1000 రాజ్యాలు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి అని చెప్పి మనము చదువుకున్నాము. అందులో దాదాపుగా 500 రాజ్యాలని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో 1857 నాటికి దాదాపుగా 50% భారత భూభాగము బ్రిటిష్ వారి కంట్రోల్లో ఉంది. దీనిని బ్రిటిష్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నాము. మిగిలినటువంటి 50% భూభాగము స్వదేశీ సంస్థానాల ఆధీనంలో ఉంది. అంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించారు అంటే మొత్తం ఆక్రమించలేదండి. ఒక 50% భూభాగం అంటే 50% భూభాగము బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండగా ఒక 50% భూభాగము స్వదేశీ సంస్థానాల ఆధీనంలో ఉన్నది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతము మరియు రాయలసీమ ప్రాంతము బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండగా హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాముల యొక్క పరిపాలనలోనే 1948 వరకు కూడా కొనసాగింది. ఈ విధంగా బెంగాల్ నుంచి ప్రారంభించబడ్డటువంటి వీళ్ళ యొక్క ఆక్రమణ 1856 అవధ్ ఆక్రమణ వరకు కూడా కొనసాగింది. 1856 అవధ్ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వారు ఏ విధమైనటువంటి భూభాగాలను కూడా జయించలేదు. ముందుగా బెంగాల్ ఆక్రమణ గురించి మనము చర్చిద్దాం. బెంగాల్ ఆక్రమణ అంటే 1707వ సంవత్సరంలో ఎప్పుడైతే ఔరంగజేబు మరణించాడో అనేక చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగా ముర్షిద్ కులీ ఖాన్ ఔరంగజేబు కాలంలో బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి ముర్షిద్ కులీ ఖాన్ 1717వ సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. ఈ 1717వ సంవత్సరంలో ఈ ముర్షిద్ కులీ ఖాన్ స్వతంత్రాన్ని ప్రకటించుకొని స్వతంత్ర బెంగాల్ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇతని కాలంలో బెంగాల్కి రాజధానిగా ఉన్నటువంటి డెక్కా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఢాకా అండి, అప్పటి పేరు డెక్కా నుండి ముర్షిదాబాద్కి రాజధానిని డెక్కా నుండి ముర్షిదాబాద్కి మార్చడం జరిగింది. రాజధానిని డెక్కా నుండి ముర్షిదాబాద్కి మార్చడం జరిగింది. ఇతని తర్వాత ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత మనకి మరికొంతమంది పాలకులు కూడా వచ్చారండి. వాళ్ళు గజావుద్దీన్, వాళ్ళేం మనకేం అంత ఇంపార్టెంట్ కాదు, మన ప్రశ్నలు అడగడానికి ఏం అవకాశం లేదు. గజావుద్దీన్, సర్ఫరాజ్ ఖాన్, ఆలీవర్దీ ఖాన్ అనేటువంటి పాలకులు 1727 నుంచి 1756 అంటే
ఈ 29 సంవత్సరాల కాలం పాటు ఇంతమంది పరిపాలించారు. వాళ్ళ గురించి అయితే మనకి ఇంపార్టెంట్ ఏం కాదు, ప్రశ్నలు అడగడానికి అవకాశం లేదు. అయితే 1756లో సిరాజుద్దౌలా ఇతను మనకి ఇంపార్టెంట్ అండి. ఈ సిరాజుద్దౌలా 1756లో బెంగాల్ రాజ్యానికి నవాబు కింద వచ్చాడు. ఇతను యాలీవర్దీ ఖాన్ యొక్క మనవడండి. యాలీవర్దీ ఖాన్ యొక్క మనవడు పేరు సిరాజుద్దౌలా. ఇతను 1756 నుంచి 57 వరకు ఇతను మనకి ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి. ఈ బెంగాల్ ఆక్రమణ ఏ విధంగా జరిగింది ఏంటి అనేటువంటి విషయాల్ని మనం ఒకసారి గమనిస్తే అది సిరాజుద్దౌలా కాలంలో ఈ యొక్క బెంగాల్ ఆక్రమణ అనేది జరిగింది. ఒక్కసారి సిరాజుద్దౌలా ఈ టాపిక్ గురించి ఇతని గురించి మనం చర్చిద్దాము. ఈ సిరాజుద్దౌలా చాలా యువకుడు, యంగ్ పర్సనాలిటీ. 1756 సంవత్సరంలో మూడవ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం ప్రారంభమైందండి. అంటే మూడవ కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది. మనం గత క్లాస్లో చదువుకున్నాం, 3 కర్ణాటక యుద్ధాలు జరిగినాయి అని చెప్పి మనం చదువుకున్నాము. అందులో భాగంగా 1756 సంవత్సరంలో మూడవ కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది. ఫ్రెంచి వారికి బెంగాల్లో చంద్రనాగూరు అనేటువంటి ప్రాంతంలో వాళ్ళకి వర్తక స్థావరం ఉందండి. ఫ్రెంచి వారికి చంద్రనాగూరు అనేటువంటి స్థానంలో ఒక వర్తక స్థావరం ఉంది. బ్రిటిష్ వారికి కలకత్తాలో వర్తక స్థావరము ఉన్నది. వీళ్ళు ఏం చేశారంటే 1756 సంవత్సరంలో ఎప్పుడైతే మూడవ కర్ణాటక యుద్ధం ప్రారంభమైందో బెంగాల్లో ఉన్నటువంటి తమ వర్తక స్థావరాల చుట్టూ కోటలను నిర్మించడం ప్రారంభించారు. మనం చదువుకున్నాం, బ్రిటిష్ వాళ్ళు 1700 సంవత్సరంలో ఫోర్ట్ విలియం కోటని కలకత్తాలో నిర్మించారు అని చెప్పి చదువుకున్నాము. వీళ్ళు ఈ కోటలను నిర్మించడం మొదలుపెట్టారు. ఆ విషయం సిరాజుద్దౌలాకి నచ్చలేదండి. సిరాజుద్దౌలా మీరు ఎందుకు కోటలు కడుతున్నారు అని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది. తమ రక్షణ కోసం మేము కోటలు కట్టుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అంటే వ్యాపారం కోసం వచ్చినటువంటి మీరు ఒక సైన్యాన్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, కోటలో రాజు చక్రవర్తి మాత్రమే ఉండాలి, అసలు మీరంతా ఎవరని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగిందనమాట. కాబట్టి మీరు ఇమీడియట్గా మీకు కావాలంటే రక్షణ మేము కల్పిస్తాం, కానీ మీరు ఈ కోటలను నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ఆపేయాలి, ఈ కోటల్ని మీరు కూల్చేయాలని చెప్పి ఒక ఫర్మానాన్ని జారీ చేశాడు. దీనికి ఈ చంద్రనాగూర్ అంటే ఫ్రెంచ్ వారు సరే అన్నారు. బ్రిటిష్ వాళ్ళు మాత్రం దీనికి ఒప్పుకోక వాళ్ళు కోటలను నిర్మించడం ఆపలేదు. దీంతో కోపోద్రిక్తుడైనటువంటి సిరాజుద్దౌలా కాసిం బజార్ కూడా వీళ్ళ యొక్క వర్తక స్థావరం అండి. ఈ కాసిం బజార్ పైన దాడి చేసి దాదాపుగా 146 మంది ఆంగ్లేయుల్ని బందీల కింద పట్టుకున్నాడు. 146 మంది ఆంగ్లేయులని బందీల కింద పట్టుకొని వీళ్ళని ఒక గదిలో బంధించాడండి. వీళ్ళని ఒక చిన్న గదిలో బంధించాడు. గదిలో బంధించిన తర్వాత తెల్లారు చూసేటప్పటికి కేవలం 23 మంది మాత్రమే బతికున్నారు. అంటే 146 మందిని బందీలుగా పట్టుకున్నటువంటి సిరాజుద్దౌలా వాళ్ళని ఒక చిన్న గదిలో బంధిస్తే ఉదయానికి కేవలం 23 మంది మాత్రమే బతికి ఉన్నారు. ఈ సంఘటన కలకత్తా చీకటి గది ఉద్దాంతంగా ప్రసిద్ధి చెందింది. కలకత్తా చీకటి గది ఉద్దాంతం కింద ప్రసిద్ధి చెందింది. హావెల్ అనేటువంటి ఒక చరిత్రకారుడు దీన్ని బ్లాక్ హోల్ ట్రాజెడీ అని చెప్పి అన్నారన్నమాట. అంటే ఏంటంటే కలకత్తా చీకటి గది ఉద్దాంతము. ఈ సంఘటన బ్రిటిష్ వాళ్ళకి తీవ్రమైనటువంటి కోపాన్ని కలిగించింది. ఇదొక సంఘటన. అయితే ఇంకొక సంఘటన ఏంటంటే 1717 సంవత్సరంలో ఫారూక్ సియార్ ఈ యొక్క బ్రిటిష్ వారికి
ఫర్మానాని జారీ చేశాడు. అంటే వీళ్ళకి కొన్ని దస్తక్కులను ఇవ్వడం జరిగింది. దస్తక్కులు అంటే ఏంటంటే బ్రిటిష్ వారికి రాయితీలు పొందినటువంటి ఆ వస్తువుల యొక్క వివరాలు ఆ దస్తక్కులో పొందుపరచబడి ఉంటాయన్నమాట. ఆ దస్తక్కులను ఏ వస్తువులు అయితే పొందుపరచబడి ఉంటాయో వాటికి సుంకాలు లేనటువంటి వాణిజ్యం చేసుకునేటువంటి హక్కు పత్రాలని దస్తక్కులు అని చెప్పి అంటారు. అయితే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆ దస్తక్కుల్ని భారతీయులకి బ్లాక్ మార్కెట్లో అమ్మేయడం మొదలుపెట్టారు. అది కూడా ఒక కారణం. మొత్తానికి సిరాజుద్దౌలా ఈ కలకత్తా చీకటి ఉద్దాంతంలో భాగంగా కాసిం బజార్పై దాడి చేసినప్పుడు కలకత్తాని ఆక్రమించడం, కలకత్తాకి ఆలీ సాగర్ అని పేరు పెట్టాడండి. కలకత్తాకి ఆలీ సాగర్ అనేటువంటి పేరు పెట్టి మాణిక్ చంద్ అనేటువంటి ఒక అధికారిని నియమించాడు. మాణిక్ చంద్ అనేటువంటి ఒక అధికారిని కలకత్తాకి నియమించడం జరిగింది. అయితే ఈ రాబర్ట్ క్లైవ్ పెద్ద గుంటనక్కలు అంటాడండి. అంటే అప్పటి బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి రాబర్ట్ క్లైవ్ని గుంటనక్క అని పిలుస్తారు, జాకెల్ అంటారు అతన్ని. అతను వీడికి ఈ మాణిక్ చంద్కి కానుకలు ఇచ్చి కలకత్తాని తిరిగి ఆక్రమించాడు. సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్కి మధ్య 1758 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక ఒప్పందం జరిగిందండి. దాన్ని ఆలీ సాగర్ ఒప్పందం అని చెప్పి అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఏ ప్రాంతాల్లో అయితే బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారో ఆ ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అయితే ఈ రాబర్ట్ క్లైవ్ ఈ యొక్క ఒప్పందాన్ని ఉల్లంఘించి ఫ్రెంచ్ వారి స్థావరమైనటువంటి చంద్రనాగూర్పై దాడి చేశాడు. ఈ చంద్రనాగూర్పై దాడి చేయడంతో ఆ ఫ్రెంచ్ వారికి సిరాజుద్దౌలా ఆశ్రయం కల్పించాడు. ఆ ఫ్రెంచ్ వారికి సిరాజుద్దౌలా ఆశ్రయం కల్పించాడు. దీంతో అప్పటికి ఈ యొక్క ఇద్దరి మధ్య కూడా భేదాభిప్రాయం, అంటే ఇద్దరి మధ్య కూడా గొడవలకి చాలా రెడీగా ఉందండి. ఈ క్రమంలోనే 1758 జూన్ 23వ తారీఖున అత్యంత ప్రసిద్ధమైనటువంటి ప్లాసీ యుద్ధం జరిగిందండి. భారతదేశ చరిత్ర గతిని మార్చినటువంటి యుద్ధం ఈ ప్లాసీ యుద్ధము. ప్లాసీ అనేటువంటి ప్లేస్లో ఈ ప్లాసీ యుద్ధం జరిగింది. భారతదేశ చరిత్రని మలుపు తిప్పినటువంటి యుద్ధము ఈ ప్లాసీ యుద్ధం. ఇది ఎవరెవరి మధ్య జరిగిందంటే సిరాజుద్దౌలా వర్సెస్ రాబర్ట్ క్లైవ్. సిరాజుద్దౌలా వచ్చేటప్పటికి బెంగాల్ నవాబ్ అండి, ద లాస్ట్ నవాబ్ ఆఫ్ బెంగాల్కి చిట్ట చివరి నవాబు కింద ఈ సిరాజుద్దౌలా అని చెప్తారు. ఈ రాబర్ట్ క్లైవ్ వచ్చేటప్పటికి బెంగాల్ గవర్నరు. వీళ్ళిద్దరి మధ్య జరిగింది. అయితే యాక్చువల్గా ఇక్కడ అసలు యుద్ధం అనేది ఏం జరగలేదండి. యుద్ధం ఏం జరగలేదు. ఎందుకంటే ఇది ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి యుద్ధము. ఈ రాబర్ట్ క్లైవ్ ఎవరైతే సిరాజుద్దౌలాకి వ్యతిరేకంగా ఉన్నారో ఆ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడా ఏకం చేయడంలో సఫలీకృతుడయ్యాడు. ఉదాహరణకి మీర్ జాఫర్ అండి. ఈ మీర్ జాఫర్ యాక్చువల్గా మీర్ బక్షి అంటే ఏంటంటే సైన్యాధ్యక్షుడు అని అర్థం. ఈ యొక్క మీర్ జాఫర్ అనేవాడు సిరాజుద్దౌలా యొక్క సైన్యాధ్యక్షుడు. వీడి కొడుకు మిరాన్. దాంతోపాటు కలకత్తాకే అధికారిగా నియమించబడ్డటువంటి మాణిక్ చంద్. ఈ మాణిక్ చంద్తో పాటు అమీన్ చంద్ అనేటువంటి ఒక వ్యాపారి, ఉన్నతమైనటువంటి వ్యాపారి, అదేవిధంగా రాయ్ దుర్లభ్ లాంటి కొంతమంది ఒక రకంగా ఏంటంటే కుట్రదారులు అనమాట వీళ్ళంతా కూడా. చూడండి, సిరాజుద్దౌలా సైన్యంలో మెయిన్ అసలు రాజుకి రక్షణ ఇచ్చేవాడే సైన్యాధ్యక్షుడు. అటువంటి సైన్యాధ్యక్షుడే ఈ బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి సిరాజుద్దౌలా ఓడిపోవడానికి కారణమయ్యారు. చరిత్ర పునరావృతం అవుతుందండి. పునరావృతం అవుతుంది. అంటే ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు మీరు చరిత్రను ఒక్కసారి గమనించినట్లయితే ఇన్ని క్లాసుల్లో
విదేశీయులు భారతదేశానికి వచ్చి భారతదేశం మీద గెలవగలుగుతున్నారు అంటే దానికి కారణం వాళ్ళ శక్తి సామర్థ్యాలు కాదు, మన దగ్గర ఉన్నటువంటి అనైక్యత, మన రాజుల మధ్య ఉన్నటువంటి అనైక్యత, మన రాజులు చేసేటువంటి కుట్రల కారణంగానే విదేశీయులు భారతదేశాన్ని పరిపాలించారు తప్ప వాళ్ళ గొప్పతనం అయితే మాత్రం మనం లేదని చెప్పుకోవచ్చు అనమాట. చూడండి, సిరాజుద్దౌలా అంటే వ్యాపారం కోసం వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళకి మనకి రక్షణగా ఉండవలసిన వాళ్ళే అతనితో చేతులు కలిపి సిరాజుద్దౌలా ఓటమికి కారణమయ్యారు, అతని మరణానికి కూడా కారణమయ్యారు. చాలా చిన్న వయసులోనే సిరాజుద్దౌలా ఈ యొక్క ప్లాసీ యుద్ధంలో మరణించడం జరిగింది. భారతదేశ చరిత్ర గతిని మార్చినటువంటి యుద్ధం కింద ఈ యొక్క ప్లాసీ యుద్ధాన్ని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ 1757 నుంచి 1757 ప్లాసీ యుద్ధం 1757 58 అని రాశాను కాదండి, 1757. ఈ 1757 నుంచి 1760 వరకు ఈ తమకి ప్లాసీ యుద్ధంలో సహాయం చేసినటువంటి సైన్యాధ్యక్షుడైన మీర్ జాఫర్ని బెంగాల్ నవాబు కింద కూర్చోబెట్టారు. 1757 నుంచి 1760 వరకు. ప్లాసీ యుద్ధం 1757లో జరిగింది, 58 కాదు, 1757లో జరిగింది. ఈ మీర్ జాఫర్ని అంటే ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహాయం చేసినటువంటి మీర్ జాఫర్ని బెంగాల్ నవాబు కింద కూర్చోబెట్టడం జరిగింది. దీనికి ప్రతిఫలంగా బ్రిటిష్ వారికి 1,77,00,000 రూపాయలు బహుమతిగా ఇచ్చాడండి. 1,77,00,000 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. అంటే ఇక్కడి నుంచే సంపద తరలింపు అన్నది స్టార్ట్ అయింది. దాంతోపాటు 24 పరగణాలను బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. ఎవరో ఈ మీర్ జాఫర్ బ్రిటిష్ వారికి ఇచ్చాడు. అంటే బ్రిటిష్ వారు తన నవాబు చేసినందుకు గాను 1,77,00,000 రూపాయల డబ్బుతో పాటు 24 పరగణాలతో పాటు అధికారులకి అంటే రాబర్ట్ క్లైవ్కి మిగిలిన అధికారులకి తలా ఒక 20 లక్షలు పర్సనల్గా కూడా వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే ఆర్థిక దోపిడీ అనేది ప్రారంభమైంది. అయితే ఈ మీర్ జాఫర్ తన పరిపాలనలో ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క మితిమీరిన జోక్యం భరించలేకపోయాడండి. అంటే బ్రిటిష్ వారు మితిమీరినటువంటి జోక్యంలో తలదూర్చారు. అంటే బ్రిటిష్ వారికి రాయదుర్లభ్ అనేటువంటి ఒక వ్యక్తికి, అంటే ఆ రాయదుర్లభ్ అనేవాడు కూడా ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహాయం చేశాడు. ఆ రాయదుర్లభ్ అనేవాడిని మంత్రి పదవి ఇవ్వమని చెప్పి మీర్ జాఫర్ని అడిగారు. అయితే మీర్ జాఫర్కి ఆ రాయదుర్లభ్కి మధ్య ఉన్న శత్రుత్వం కారణంగా ఇవ్వలేదు. దీంతో ఈ మీర్ జాఫర్ ఏం చేశాడంటే డచ్ వారితో స్నేహం చేయటం మొదలుపెట్టాడు. ఈ ప్రమాదాన్ని పసిగట్టినటువంటి బ్రిటిష్ వారు, మనం నిన్నటి క్లాస్లో చదువుకున్నాం, 1759 సంవత్సరంలో జరిగినటువంటి బెదారా యుద్ధంలో యుద్ధంలో డచ్ వారిని ఓడించి భారతదేశం నుంచి తిరిగి పంపించేశారు. డచ్ వారిని బెదారా యుద్ధంలో ఓడించడంతో పాటు 1760 సంవత్సరంలో మీర్ జాఫర్ని తొలగించేసి మీర్ కాసిం, ఇతని అల్లుడైనటువంటి మీర్ కాసింని బెంగాల్ నవాబు చేశాడు. ఇతను కూడా 1760 నుంచి 1763 వరకు మీర్ కాసింని బెంగాల్ నవాబు కింద మార్చాడు. మీర్ జాఫర్ ఏమో బ్రిటిష్ వాళ్ళకి 24 పరగణాలను ఇస్తే మీర్ కాసిము 3 జిల్లాలనే బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చాడు. అవి ఏంటంటే వీటిని మనం ప్రశ్న కింద అడగడానికి అవకాశం ఉందండి. ఇది ఒకటి బుర్ద్వాన్, 2 మిడ్నాపూర్,
మూడోది చిట్టగాంగ్. ఈ 3 జిల్లాలను బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పన్నుల్ని వాళ్ళు వినియోగించుకోవచ్చు అని అర్థం. అయితే ఈ మీర్ కాసిం కూడా ఈ బ్రిటిష్ వారి యొక్క జోక్యాన్ని సహించలేకపోయాడండి. అంటే ఇతన్ని డిఫాక్టో రూలర్ కింద పెట్టాడు, పెత్తనం మొత్తం వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఈ మీర్ కాసిం 2 రకాలైనటువంటి పనులు చేశాడు. ఏంటి ఆ పనులు చేశారంటే, మొదటిది భారతీయ వ్యాపారులు చెల్లించేటువంటి సుంకాలను రద్దు చేశాడు. అది మొదటి పాయింట్. అంటే ఇతని ఆలోచన ఏంటంటే ఓన్లీ కేవలము బ్రిటిష్ వాళ్ళకి మాత్రమే సుంకాల నుంచి మినహాయింపు లభిస్తుంది, భారతీయులకు గనక సుంకాల నుంచి మినహాయింపు, భారతీయులు మాత్రం పాపం సుంకాలు కడతా ఉండేవాళ్ళండి, భారతీయులకు కూడా సుంకాలను మినహాయించినట్లయితే వారు బ్రిటిష్ వారితో పోటీ పడగలరు అనేటువంటి ఒక విషయాన్ని గుర్తించి బ్రిటిష్ వారితో పాటుగా భారతీయ వర్తకులకు కూడా సుంకాలను రద్దు చేశాడు. అది మొదటి పాయింట్. రెండోది, బెంగాల్లో ఉన్నటువంటి రాజధాని ప్రాంతాన్ని మాంగీర్కి మార్చాడు. అంటే ముర్షిదాబాద్ అనేది బెంగాల్లో ఉందండి. ముర్షిదాబాద్ అనేటువంటిది బెంగాల్లో ఉంది. ఇక్కడ నుంచి మారుమూల ప్రాంతమైనటువంటి మాంగీర్కి మార్చాడు. రాజధాని మార్చడానికి గల కారణం ఏంటంటే బ్రిటిష్ వారి యొక్క జోక్యాన్ని తగ్గించడం కోసం. అంటే ఈ ముర్షిదాబాద్ అన్నది బెంగాల్లో ఉంది, బాగా డెవలప్ అయినటువంటి ఏరియా. ఈ ప్రాంతంలో బ్రిటిష్ వారి యొక్క వర్తక స్థావరాలు, వాళ్ళ యొక్క ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మారుమూల ప్రాంతమైనటువంటి బీహార్లో ఉన్నటువంటి మాంగీర్కి రాజధానిని మార్చడం జరిగింది. ఇతనితో కూడా సమస్య రావడంతో తిరిగి మీర్ కాసింని మార్చేసి మళ్ళీ మీర్ జాఫర్నే బెంగాల్ నవాబు కింద 1763లో తిరిగి నియమించడం జరిగింది. అంటే మీర్ కాసిం కన్నా మీర్ జాఫరే బెటర్ అని మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు మీర్ జాఫర్నే బెంగాల్ నవాబు కింద పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం జరిగిందండి. మీర్ కాసిము ఊరుకోల. మీర్ కాసిం ఏం చేశాడంటే, ఎప్పుడైతే తిరిగి మీర్ జాఫర్ని మళ్ళీ ఆక్రమించాడో, మళ్ళీ నవాబు కింద నియమించారో, ఈ యొక్క మీర్ కాసిం ఏం చేశాడంటే, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీర్ కాసిము 2 రకాలైనటువంటి పన్నులు చేశాడని చెప్పుకున్నాం. రాజధానిని మార్చాడు, భారతీయ వ్యాపారస్తులపై సుంకాలను రద్దు చేశాడు. అవి 2 మనల్ని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. ఈ మీర్ కాసిం ఏం చేశాడంటే, అవధ్ పాలకుడు గజ ఉద్దౌలాతో కలిసి బ్రిటిష్ వారిపై పోరాటానికి సహాయం చేయవలసిందిగా కోరాడు. దానికి ప్రతిఫలంగా డబ్బులు ఇస్తానని కూడా చెప్పాడు. గజ ఉద్దౌలా ఆ టైంకి గజ ఉద్దౌలా దగ్గరే ఉన్నాడు. ఎవరు అనంటే మొఘల్ చక్రవర్తి షా ఆలం II. ఇదేంటంటే వీడియో ఎక్కడ ఎందుకున్నాడు అనంటే, నేను ఇందాక క్లాస్లో చెప్పాను, మొఘల్ చక్రవర్తి ఆలింగర్ II కాలంలో ఇమాదుల్ ముల్క్ అనేటువంటి ప్రధానమంత్రి డిఫాక్టో రూలర్గా పనిచేసేవాడు. అతనికి భయపడి 12 సంవత్సరాల పాటు షా ఆలం అవధ్ అనేటువంటి రాజ్యంలో ఒక శరణార్థి కింద బతికాడు. అంటే యాక్చువల్గా షా ఆలంను వీళ్ళు కలుపుకోలేదండి, ఖాళీగా ఉన్నాడు కాబట్టి నేను కూడా యుద్ధంలో మీకు సహాయంగా ఉంటా అని చెప్పాడు. ఈ గజ ఉద్దౌలా, ఈ షా ఆలం II కలిపింది ఎవరు? మీర్ కాసిం. వీళ్ళ ముగ్గురు కలిసి ఒక త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేశారు. త్రైపాక్షిక కూటమి అంటారు దీన్ని. ఈ త్రైపాక్షిక కూటమి 1764 సంవత్సరంలో బ్రిటిష్ వారితోటి చేసినటువంటి యుద్ధాన్ని బక్సార్ యుద్ధము అంటారు. బక్సార్ యుద్ధము అని చెప్పి అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. బక్సార్ యుద్ధంలో పాల్గొన్నది ఎవరు అనంటే బ్రిటిష్ వారి తరపున హెక్టర్ మన్రో, సైన్యాధ్యక్షుడు హెక్టర్ మన్రో ఈ త్రైపాక్షిక కూటమిని ఓడించాడు. బ్రిటిష్ వారికి మరియు ఈ త్రైపాక్షిక కూటమికి జరిగినటువంటి ఈ యొక్క బక్సార్ యుద్ధము
అత్యంత ప్రసిద్ధి కాంచింది. ఒక రకంగా బెంగాల్ పైన బ్రిటిష్ వారికి పూర్తి ఆధిపత్యాన్ని తీసుకొచ్చినటువంటి యుద్ధం కింద ఈ బక్సార్ యుద్ధాన్ని చూస్తారు. ప్లాసీ యుద్ధం కాదండి, బక్సార్ యుద్ధం ద్వారా బెంగాల్ ప్రాంతంపై పూర్తి అధికారాలు పొందినటువంటి యుద్ధము ఈ యొక్క బక్సార్ యుద్ధము. యాక్చువల్గా ఈ బక్సార్ యుద్ధము 1764 అక్టోబర్ 22వ తారీఖున జరిగిందండి. అయితే 1765 సంవత్సరంలో ఈ బక్సార్ యుద్ధానికి ఒక సంధి జరిగింది. దానినే అలహాబాద్ సంధి అన్నారు. అంటే యుద్ధం జరగటానికి దీనికి రెండు నెలల మధ్య గ్యాప్ ఏంటంటేనండి, యాక్చువల్గా ఈ టైంకి రాబర్ట్ క్లైవ్ భారతదేశంలో లేడు, లండన్లో ఉన్నాడు. ఈ అలహాబాద్ సంధిని సెట్ చేయమని చెప్పి మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం రాబర్ట్ క్లైవ్ని తిరిగి భారతదేశానికి పంపించింది. యాక్చువల్గా 1760లో ఈ మీర్ జాఫర్ని మార్చేటప్పుడు అప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు అని అంటే వాన్ సిట్టర్. ఈ వాన్ సిట్టర్ ఏమన్నాడంటే ఈ 1760 విప్లవం అని చెప్పి అన్నాడు. 1760 విప్లవం అని చెప్పి ఎవరన్నారంటే వాన్ సిట్టర్, అప్పటి బెంగాల్ గవర్నరు వాన్ సిట్టర్ అని చెప్పి అన్నాడు. 1765 సంవత్సరంలో తిరిగి రాబర్ట్ క్లైవ్ని పంపించడం జరిగింది. ఈ రాబర్ట్ క్లైవ్ వచ్చి వీరితోటి అలహాబాద్ సంధిని చేసుకోవడం జరిగింది. బక్సార్ యుద్ధానికి జరిగినటువంటి సంధి ఏంటి? అలహాబాద్ సంధి. బక్సార్ యుద్ధం జరిగింది 1764 అక్టోబర్ 22వ తారీఖు. డేట్ ఏమవసరం లేదండి, సంవత్సరం గుర్తుపెట్టుకుంటే చాలు, 1764. ఈ అలహాబాద్ సంధి వచ్చినప్పటికీ 1765 సంవత్సరంలో జరిగింది. ఈ సంధిలో అనేక రకాలైనటువంటి కండిషన్స్ ఉన్నాయండి. అయితే మనకి వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఒక కండిషన్ ఏంటంటే బెంగాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టబడింది. బెంగాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టబడింది. ద్వంద్వ పాలన, డయార్కీ అంటారండి. ద్వంద్వ పాలన ప్రవేశపెట్టబడింది. ఏంటిది? అలహాబాద్ సంధి ప్రకారము బెంగాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టబడింది. ద్వంద్వ పాలన అంటే డయార్కీ. ఇవి దివానీ పాలన, నిజామత్ పాలన. ఈ పాలన ఏంటంటేనండి దివానీ పాలన, నిజామత్ పాలన. ఈ దివానీ పాలన అంటే ఏంటంటే ఇది రెవెన్యూ పాలన. ఇదేమో బ్రిటిష్ వారికి అప్పగించారు. బ్రిటిష్ వారి మీన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. నిజామత్ పాలన అంటే ఏంటి? శాంతి భద్రతలు చూసేటువంటి విభాగం. ఈ శాంతి భద్రతలు వచ్చేటప్పటికి నవాబుకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ద్వంద్వ పాలన అంటే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ని రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటేమో రెవెన్యూ అడ్మినిస్ట్రేషను, రెండోది వచ్చినప్పటికేమో లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషను. రెవెన్యూ వచ్చినప్పటికేమో బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. ఈ లా అండ్ ఆర్డర్ వచ్చినప్పటికేమో నవాబుకి అప్పచెప్పారు. మరి నవాబుకి అసలు అంటే డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్ ఏమో బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. ఈ బాధ్యతలు మాత్రం నవాబుకి ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి ఇంత డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట నవాబుకి. నువ్వు అంటే ఒక 50 లక్షలో ఒక 60 లక్షలో కొంత అమౌంట్ నవాబుకి ఇచ్చేవాళ్ళు. ఆ నవాబు ఈ సైన్యాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కానీ తాను బతకడానికి కానీ ఏదైనా సరే దాంట్లోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఈ ద్వంద్వ పాలన కాలంలో 1770లో వచ్చినటువంటి క్షామం తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది. అంటే పరిపాలన గాడి తప్పింది. అసలు ఎవడు ఏ పని చేస్తున్నాడో, ఇప్పుడు దివానీ పాలనకి వెళ్ళి రెవెన్యూ వాడి దగ్గరికి వెళ్ళి ప్రజలు వెళ్ళి తమ బాధను చెప్పుకున్నతో నాకు సంబంధం లేదు అంటున్నాడు. నిజామత్ పాలనలోకి వెళ్ళి నవాబు దగ్గర జరిగితే నా దగ్గర డబ్బులు నాకు సంబంధం లేదు అంటున్నాడు. పరిపాలన అసలు అస్తవ్యస్తం అయిపోయిందండి. ఈ ద్వంద్వ పాలనలో పరిపాలన అస్తవ్యస్తం అయిపోయి 1770 సంవత్సరంలో బెంగాల్లో సంభవించినటువంటి క్షామంలో దాదాపుగా 1/3 వంతు జనం చచ్చిపోయారు. అంటే దాదాపు 33% పాపులేషను ఈ యొక్క 1770లో వచ్చినటువంటి క్షామంలో మరణించడం జరిగింది. అంటే ప్రభుత్వం మెజర్మెంట్స్ తీసుకోవడానికి ఏమీ లేదండి. ఎందుకంటే ఆ ద్వంద్వ పాలన ఎవడు పాలన చేస్తున్నాడు ఎవడు అన్నది కూడా తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది. దీంతో 1772లో బెంగాల్ గవర్నర్గా వచ్చినటువంటి వారన్ హేస్టింగ్స్ ద్వంద్వ పాలనని రద్దు చేశాడు. ద్వంద్వ పాలనని
రద్దు చేశాడు. రద్దు చేయడం అంటే ఏం చేశాడండి? ఈ ద్వంద్వ పాలనని మోనోపాలీ చేయాలి, డయార్కీని మోనార్కీ చేయాలి. అయితే దివానీని తీసుకెళ్ళి నిజామత్లో కలపాలి, లేదా నిజామత్తుని తీసుకెళ్ళి దివానీలో కలపాలి. ఇక్కడ వారన్ హేస్టింగ్స్ చేసిన పని ఏంటంటే ఈ నిజామత్ కంట్రోల్లో ఉన్నటువంటి, నవాబు కంట్రోల్లో ఉన్నటువంటి నిజామత్ పాలన తీసుకెళ్ళి దివానీ పాలనలో, అంటే పూర్తిగా బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలోకి పరిపాలనను తీసుకొచ్చి చిట్ట చివరి బెంగాల్ నవాబు అయినటువంటి ముబారిజుద్దౌలాని కూడా, ఈ ముబారిజుద్దౌలాని పెన్షనర్ కింద మార్చివేశారు. ఈ ముబారిజుద్దౌలాని పెన్షనర్ కింద మార్చివేసి మొత్తం బెంగాల్ ప్రాంతం మొత్తాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. దీంతో బ్రిటిష్ సామ్రాజ్యంలో బెంగాలు ఒక భాగం అయిపోయింది. ఇది బెంగాల్ ఆక్రమణకు సంబంధించి జరిగినటువంటి విషయాలండి. నెక్స్ట్ క్లాస్లో మైసూర్ రాజ్యాన్ని ఏ రకంగా ఆక్రమించారనే విషయాన్ని చర్చిద్దాం. థ్యాంక్ యూ.